ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పక్క వారికి కూడా మంచిది. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవులుగా ఉంచినందుకు యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధానంలో ఉండటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి ఆత్మల రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా ఒక్కొక్క పాత్రగా ఉపయోగించుకుంటున్నందుకు కూడా యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవాళ్ళు, సంతోషంగా లేని వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారా? మంచిది. ఈ సంతోషమైన సందర్భంలో ఒక మంచి వర్తమానాన్ని మనం తెలుసుకుందాం. ఎంత గొప్ప వర్తమానం అంటే, యాక్చువల్గా ఈ రెండో ఆరాధన ప్రియాంక కాప్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే తను కూడా వాడబడాలి అంటే, నేను శుక్రవారం ఆల్రెడీ ఉన్నాను, ఇప్పుడు ఎవరు ఉండాలా? నువ్వే ఉండాలా ఆదివారం అని. దేవునికి స్తోత్రం కదా. నా ఉద్దేశం ఒకటే, మీలో నుంచి పరిచారకులు లగాలి, మీలో నుంచి సేవకురాళ్ళు సేవకుళ్ళు తయారవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏదేమైనా కానీ దేవుని వర్తమానంలోకి వెళ్దాం. అయితే మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? ఎల్వేస్ నగర్లో డాబా మీద ఉన్నాం. దేవుని మందిరం. దేవుని మందిరానికి మరొక నిర్వచనం, ఇది దేవుని సన్నిధి. హల్లెలూయా. ఏంటిది? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి, దేవుని మందిరం వేరు వేరా ఒకట? దేవుని సన్నిధి, దేవుని మందిరం ఒకట వేరు వేరా? చెప్పాలి. మళ్ళీ జరిగిన దేవుని మందిరము, దేవుని సన్నిధి వేరు వేరా ఒకటేనా? కాదు. పర్లేదు చెప్పండి. కాదు. దేవుని మందిరం అనగా నీవు దేవుణ్ణి గణపరిచే ఒక స్థలం, దేవుణ్ణి స్తుతించే సమయం. నీ విజ్ఞాపనలు, నీ యొక్క విన్నపాలన్నీ కూడా దేవుని యొక్క మందిరంలో నువ్వేం చేస్తావు ఆయనకి. మరి దేవుని సన్నిధి అంటే దేవుడు ఉండే స్థలం. దేవుని మందిరం అంటే నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు వెళ్ళొచ్చు, అందరూ వెళ్ళొచ్చు. కానీ దేవుని సన్నిధిలో మాత్రము దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. ఇంతకుముందు మన ఇజ్రాయేల్ ప్రజలు దేవుని సన్నిధిని ఏర్పాటు చేశారు. అప్పటిదాకా దేవుడు ఆకాశంలో ఉండి మాట్లాడేవాడు, మోషేతో అగ్నిలో నుంచి మాట్లాడేవాడు, మరొకరితో మరొక విధంగా మాట్లాడేవాడు. ఇలా కాదని చెప్పి ఆయన ఒక 10 రాతి పలకల మీద ఒక 10 ఆజ్ఞలు రాసి నా మాటలు చెప్పమన్నాడు. కానీ జనాలకి అవి బొరకెక్కట్లా. కానీ వాళ్ళేం కోరుకుంటున్నారు? దేవుణ్ణి మేము కూడా ఆరాధించాలి. దేవుని మోషే నువ్వు ఒక్కడవే వెళ్తున్నావు, నాకు కుదరదు, మేము కూడా దేవుని సన్నిధి చూడాలి, మేము కూడా నువ్వు వెళ్తున్నావు, దేవుడు ఉన్న స్థలము ఇదిగో ఆ ప్రాంతానికి వెళ్తున్నావు, దేవుడితో మాట్లాడి వస్తున్నావు, కానీ మేము కూడా మాట్లాడాలి. దేవుడు అన్నాడు, మోషే అయితే ఒక ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయి. ప్రత్యక్ష గుడారం అనగా ఎలాగనుకుందాం, ఇదంతా ప్రత్యక్ష గుడారమే, కానీ అందులో 3 గదులు ఉంటాయి. మొత్తము ప్రత్యక్ష గుడారమే, దేవుని మందిరమే, బట్ 3 గదులు ఉంటాయి. అందులో మొదటిది ఆవరణం, ఎవరైనా వెళ్ళచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు. రెండవది పరిశుద్ధ స్థలం, బళ్ళు అర్పించాలి. నువ్వు చేసిన పాపమును బట్టి ఏదైనా దేవునికి మొక్కుబడులు చెల్లించుకుంటానికి ఏదైనా కానీ వెళ్ళచ్చు. మూడవది అతి పరిశుద్ధ దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 మనకి బాగా తెలుసు. మొదటి ఆవరణం, అందరూ వెళ్ళచ్చు. అతి పరిశుద్ధ స్థలానికి మొక్కుబడులు చెల్లించుకున్న వాళ్ళు, లేకపోతే పాప క్షమాపణ పొందుకునే వాళ్ళు బళ్ళు అర్పించడానికి వెళ్ళాలి. అక్కడ నుంచి అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు వెళ్ళడానికి లేదు, ఒక ప్రధాన యాజకుడు, అది కూడా లేవి గోత్రికుడు. ఎవడ పడతాడు వెళ్ళటానికి లేదు. ఆ లేవి గోత్రికుడు కూడా సంవత్సరానికి ఒకసారే వెళ్ళేవాడు. నడుముకు ఒక తాడు కట్టుకొని, ఆ తాడుకు ఒక గంట ఉండేదట. ఆ తాడు ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలం నుంచి లోనికి వెళ్ళేటప్పుడు తాడు బయట విడిచిపెట్టి ఆయన లోనికి వెళ్ళేవాడు. ఆ గంట మోగుతున్నంతసేపు కూడా అతను లోన బతికున్నాడని అర్థం. ఆ గంట ఆగిపోగానే ఆ సౌండ్ ఎప్పుడైతే అనగా లోనకి వెళ్ళే వాళ్ళు చాలా పరిశుద్ధమైన వారిగా వెళ్ళాలి. ఆ ప్రధాన యాజకుడికి చాలా నిబంధనలు ఉంటాయి. అలాంటి వాడు సంవత్సరం ఒకసారి మాత్రమే లోనకి వెళ్ళి అక్కడ ధూప నైవేద్యాలు అర్పించి రావాలి. అలా వెళ్ళినప్పుడు గడగడగడ వణుక్కుంటూ వెళ్ళేవాళ్ళంట. ఆ వణుకుడికి ఆ గంట ఏమయ్యేది, సౌండ్ వస్తూ ఉంటే బయట ఉన్న వాళ్ళు బ్రతికే ఉన్నాడు. గంట సౌండ్ ఆగిపోయిందంటే ఆ తాడు పట్టుకుని బయటకి ఇచ్చేసేవాళ్ళంట. దేవుని సన్నిధి అంత భయంకరం.
అలాగే ఆ దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి ఆ ప్రధాన యాజకుడు ఎవరి కొరకైతే విజ్ఞాపన చేయడానికి వెళ్తున్నాడో, ఎవరి కొరకైతే మొరపెట్టడానికి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళి వారి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రార్థన ఆలకించి ఆయన ఏం చేసేవాడు? సమాధానం ఇచ్చేవాడు. హల్లెలూయా. ఇది మనకు తెలుసు. మరి ప్రస్తుత కాలం దేవుని సన్నిధి అంటే అందరికి ఎలా ఉందంటే టేక్ ఇట్ ఈజీ. వెళ్తే వెళ్ళచ్చు, లేకపోతే వెళ్ళకపోవచ్చు. అప్పట్లో అసలు ఆవరణంలోకి వెళ్ళాలంటేనే భయం కలిగేది. పరిశుద్ధ స్థలంలో బలి అర్పించేటప్పుడు చాలా భయంతో ఉండేవాళ్ళు. లోనికి వెళ్ళి ప్రధాన యాజకుడికి కూడా భయం కలిగేది. కానీ ఈ రోజున దేవుని సన్నిధి అంటే అనేక మందికి ఏంటి? టేక్ ఇట్ ఈజీ. వెళ్తాం, వస్తాం, మన ఇష్టం. వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. చుట్టాలు వస్తే వెళ్ళాం, మంచి సినిమా వేస్తే వెళ్ళాం, డబ్బులు లేకపోతే వెళ్ళాం, లేకపోతే డబ్బులు ఉంటే వెళ్ళాం. ఈరోజు దేవుడు ఆయన సన్నిధి గొప్పతనాన్ని తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సన్నిధి ఒకప్పుడు ఎవరు మాత్రమే ఉండేవాళ్ళో తెలుసా? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం. దేవుని సన్నిధి యొక్క గొప్పతనాన్ని మీకు తెలియపరచాలని ప్రయత్నం చేస్తాను ఈ రోజున. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పాటు చేసుకొనెను. దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో అందరికీ నాట్ అలౌడ్. ఎవరట? సేవించాలన్నా, పరిచర్య చేయాలన్నా, లేకపోతే నీ కొరకు మొరపెట్టాలన్నా ఎవరు ఉండేవాళ్ళంట? లేవి గోత్రికులను ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గుర్తుపెట్టుకునే మాట. మనకు అవకాశం లేదు. అప్పట్లో మనకు అవకాశం లేదు. మనం ఎలా పడితే అలా వెళ్ళాలని ఆశ కలిగి ఉండేవాళ్ళంట. దేవుని సన్నిధి చూడాలని, దేవునితో మాట్లాడాలని వారందరూ ఆశ కలిగి ఉన్నా కానీ దేవుడు ఏం చేశాడు? కేవలం లేవి గోత్రికులకు మాత్రమే, దాంట్లో కూడా కొంతమంది సపరేట్ చేశాడు. వాళ్ళకు మాత్రమే అవకాశం. కానీ ఈ రోజున దేవుడు అందరికీ అవకాశం ఇచ్చాడు. ఎవరైనా దేవుని సన్నిధికి రావచ్చు. మరి ఈ మధ్యలో ఉన్నటువంటి తెరలు ఎప్పుడు చింపివేయబడ్డాయంటే యేసు ప్రభువు మరణించిన తర్వాత ఈ యొక్క తెర అంట మధ్యకి ఏం చేయబడింది? చిరిగిపోయింది. అనగా అప్పటిదాకా ఉన్న నిబంధన, అప్పటిదాకా కేవలం లేవి గోత్రికులే, అప్పటిదాకా యాజకులు, వాళ్ళు మాత్రం. కానీ దేవుడు అంటే నో, నా సన్నిధి వాక్యం చదివిస్తాను. యెషయా గ్రంథం 56:7 వచనం. ఇక్కడ పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండంలో అంటున్నాడు లేవి గోత్రికులు మాత్రమే దేవుని సేవించేవాళ్ళు. కానీ యెషయా గ్రంథానికి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 56:7 నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము ఎవరికంట? సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడు. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం అంటే ధర్మశాస్త్రం. ఈ 5 పంచకాండాలు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం మోషే గారు రాసిన తర్వాత ఈ యొక్క దేవుణ్ణి సేవించే పరిచర్య, ప్రార్థించే ఇదంతా కూడా ఎవరు చేసేవాళ్ళంట? లేవి గోత్రికులు మాత్రమే చేసేవాళ్ళు, యాకోబు సంతతి. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు ఈ మందిరము కేవలం ఒకరికి మాత్రమే కాదు, సమస్త జనులు కూడా వచ్చి ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. ఎవరైనా రావచ్చు, ఎవరైనా సన్నిధికి రావచ్చు. ఎవరైనా నా మందిరంలో వచ్చి ప్రార్థించినప్పుడట దేవుని సన్నిధి వారి మీదకి ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. ఈ రోజున అంత గొప్ప సన్నిధిని జనాలు ఏం చేస్తూ ఉన్నారంటే చాలా టేక్ ఇట్ ఈజీ తీసుకుంటున్నారు. దేవుని సన్నిధి అంటే భయం లేదు. దేవుని సన్నిధి అంటే వెళ్తే వెళ్ళొచ్చు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ మందిరం నా కోసం కాదు. అప్పట్లో ఏదైనా కానీ దేవుని యొక్క కృప పొందుకోవాలంటే ఎవరికి సాధ్యంగా 40 లక్షల మందిలో ఎంతమంది వెళ్ళారో తెలుసా? దేనికి? వాగ్దానపు ప్రాంతానికి ఎంతమంది వెళ్ళారు? యాక్చువల్గా ఐగుప్తు నుంచి కానాను దేశానికి 40 రోజులు వెళ్ళిపోవచ్చట. కానీ 40 సంవత్సరాలు దేవుడు తిప్పాడు. దేని కొరకు? గాడ్స్ ఫిల్టర్ హిస్ ఇజ్రాయిల్. దేవుడు ఇజ్రాయిల్ ప్రజల్ని ఫిల్టర్ చేశాడు. ఈ 40 సంవత్సరాలు ఫిల్టర్ చేయగా చాలా తరాలు ఏం చేయబడ్డాయి? నశించిపోయినాయి. వారిలో కొత్త తరాన్ని దేవుడు ఏం చేశాడు? కానాను దేశంలో అడుగుపెట్టేలా చేశాడు. హల్లెలూయా.
ఈ రోజున కూడా దేవుని సన్నిధికి అందరూ వస్తున్నప్పటికీ కూడా అందులో దేవుడు చివర్లో అనగా అంత్య దినాల్లో ఏం చేయబోతున్నాడు? ఫిల్టర్ చేయబోతున్నాడు. మొన్నటిదాకా నేను అన్నది చదివే ఒక మంచి వార్త. క్రీస్తుని గురించి మాట్లాడే ప్రజలకు, దేశాలకు, ఆయా మతాల వారికి కూడా నాసా ఒక మంచి సమాధానం చెప్పింది. నాసా తెలుసా? రాకెట్లు పంపిస్తుంది. అది ఒక మంచి సమాధానం పంపించింది. ఏంటి తెలుసా? ఆకాశంలో మెరిసే పట్టణం మేము చూసాం. హల్లెలూయా. ఏం కలిగింది? నాకేం దొరికింది? పరలోకం ఉంది. ఆ మెరిసే పట్టణం మేము చూసాం. నాసా ఈ ప్రయోగించినప్పుడట ఆకాశంలో మెరిసే పట్టణం అనేది ఒకటి ఉంది. బైబిల్లో చెప్పినటువంటి ఆ మెరిసే పట్టణం పరలోకము నిజముగానే ఉందని నాసా వాళ్ళే ప్రకటించి ఫోటో పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈరోజు ప్రజలకు అవన్నీ మాకొద్దు. అసలు దేవుని సన్నిధికి ఉన్న గొప్పతనము తెలియని అనేక మంది దేవుని సన్నిధిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే దేవుడు ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాడు. అసలు దేవుని సన్నిధానంలో మనం ఏమేమి పొందుకోవచ్చు? దేవుని సన్నిధికి రావటం వల్ల మనకు ఉండే ఉపయోగం ఏంటి? ఏం ఉపయోగం? డబ్బులుంటే పలారం పెట్టుకుంటాం, లేకపోతే లేదు. అదే ఉపయోగం లేదు. కొన్ని విషయాలు మీకు చెప్తాను. దేవుని సన్నిధికి రావటం వల్ల మనకు ఏంటి ఉపయోగం? మొదటి పాయింట్, ఇక్కడ ఈ స్థలము ఒప్పుకునే స్థలం. ఏంటిది? ఒప్పుకునే స్థలం. ఏం ఒప్పుకుంటారు ఇక్కడ? దేవునికి నీకు మధ్య జరిగినటువంటి ఏదైనా అపరాధము, పాపం ఉంటే ఎక్కడ చేస్తారు? ప్రత్యక్ష గుడారంలో మొదలైంది కదా. ఆవరణలో ఏం చేసేవాళ్ళు? ఒప్పుకునేవాళ్ళు. ఒప్పుకొని బలి అర్పించి పాపానికి ఏం చేశారు? క్షమాపణ పొందుకునేవాళ్ళు. దేవుని సన్నిధి నువ్వు వస్తే అంట, నువ్వు ఒప్పుకునే స్థలం. నువ్వు ఎక్కడ ఒప్పుకున్నా నిన్ను ఏం చేయండి? పరువు తీస్తారు. మీ అన్నయ్య దగ్గర, రక్త సంబంధం దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇట్లా చేశానంటే నేను ఏం చేస్తాను? జీవిత కాలం అంతా కూడా నేను ఎలా చేస్తారు? దోషిగానే చూస్తారు. నేను ఒక దొంగతనం చేసిన ఇంట్లో చెప్పండి, నువ్వు దొంగతనం మారిన 10 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు చేసిన దొంగతనం గురించి వాళ్ళు ఎత్తుతారు. ఇది మనుషులు చేసేది. కానీ దేవుడు అలా కాదు. దేవుడి సన్నిధికి నువ్వు వచ్చి నువ్వు మొరపెట్టి నీ పాపములు ఒప్పుకుంటే దేవుడు నూతనమైన జీవితాన్ని ఇస్తాడు. కానీ చాలామంది అంటారు, నేను శ్రమల్లో ఉన్నా, నేను ఒప్పుకోలేని శ్రమల్లో ఉన్నా, నేను బాధల్లో ఉన్నా, నా బాధ ఎవడో తీర్చలేడు. ఏంటి? దేవుడు కూడా నా బాధ తీర్చట్లేదా? ఒక అది చెప్తాను. బాధలు ఎవరికి లేవు? అందరికి ఉన్నాయా? శ్రమలు అందరికి ఉన్నాయా? కానీ వీళ్ళు ఏమంటారంటే, నా బాధలు దేవుడు కూడా తీర్చలేడని సాక్ష్యం ఇస్తారు. ఒక చిన్న కథ చెప్తాను. ఒక రోజు అంట ఫ్రూట్స్ మాట్లాడుకున్నాయంట. ఏంటి? ఫ్రూట్స్ కొన్ని మనం తినగలిగే కొన్ని మాట్లాడుకుంటున్నాయి. అందులో పుచ్చకాయ అంటుందంట, బాధగా కూర్చుందంట. ఏంటిది? ఇది కథ మాత్రమే, వేరేగా అనుకోవద్దు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. పుచ్చకాయ, వాటర్ మెలన్ బాధగా కూర్చుంటేట మామిడికాయ వచ్చి అడుగుతుందంట, ఏమని? ఏంటి పుచ్చకాయ మామ అట్టు కూర్చున్నావు అంటే, ఏం చెప్పండిరా మా బాధలు, మా జాతి బాధలు ఏం చెప్పను. ఎవడైనా ఈ మనుషులు ఉన్నారే, ఈ మనుషులు కనపడంగానే ఏం చేస్తారు? కత్తితో కోసేసి తినేస్తున్నారు. చివరన ఏం చేస్తున్నారు? పక్కన పడేస్తున్నారా. వీళ్ళు కనపడంటే భయంగా ఉంది, కనపడంటే ఏం చెప్తున్నారు? కత్తి తీస్తున్నారు అన్నారా. అయ్యయ్యో ఎంత బాధ వచ్చింది మామ నీది, పుచ్చకాయ మామ. నిజంగా నువ్వు కనపడితే కత్తి వేసేస్తారు నిన్ను. అలాగే నన్ను మాత్రం వదులుతున్నారా? నేను కనపడ్డ ఏం చేస్తున్నారు? పచ్చిగా దొరికాననుకో ఉప్పు కారం వేసి తినేస్తున్నారు. పండుగ దొరికాననుకో చీకి నా టెంకను బయటపడేస్తున్నారు. నా బాధ ఎవరికి చెప్తానంట. వీళ్ళిద్దరిని చూసినట్టుగా ఏంటంటే, మీదో బాధ, నన్నైతే ఆక తోలే ఒలుగుతున్నారనిందంట. ఏంటంట? నన్నైతే నా తోలు ఒలిసి తిని నా తోలు పడేస్తున్నారనిందంట. ఈ ముగ్గురు బాధపడుతున్నారంట. అప్పుడు స్వీట్ కార్న్, కండి ఏమంటారు? కార్న్, స్వీట్ కార్న్ కాదులే, మామూలు కండి. ఈ కండి అనిందంట, మీదన్న ఒక లెక్క, నన్ను బతుకుండగా నిప్పుల మీద కాల్చుకొని తింటారు ఏంటంట. హల్లెలూయా. ఏంటంట? బతుకుండగానే నన్ను నిప్పుల మీద కాల్చి నేను కాలిన నా దేహమును ఆస్వాదిస్తూ తింటారు. అంతే కదండి. మా బాగా కాల్చకపోతే ఏం రాదు. ఈ రోజున ఒకడి శ్రమ కంటే మరొకడి శ్రమ హెచ్చింపుగా ఉంది. శ్రమలు ఉన్నాడు ఎవడు లేడు, బాధలు ఉన్నాడు ఎవడు లేదు. నాకున్న శ్రమ కంటే నీ శ్రమ ఎక్కువ అవ్వచ్చు, నీకంటే నా శ్రమ ఎక్కువ అవ్వచ్చు. కానీ
ఇక్కడ దేవుడు చెప్పేది, నువ్వు ఒప్పుకుంటున్నావా? అయితే నీ శ్రమను తొలగించేవా నేను ఉన్నాను. హల్లెలూయా. వాటికైనా ఆప్షన్ లేదు, కానీ నీకు ఆప్షన్ ఉంది. ఏ జంతువుకు ఆప్షన్ లేదు. అది మొరపెట్టినా ఏం చేసినా కానీ దానికి ఏం చేయడానికి లేదు. పుచ్చగా ఏం చేయడానికి లేదు. కనబడితే అది అయిపోద్ది. కానీ ఈ రోజున నీకు క్షమాపణ ఉంది. నీకు మరొక అవకాశం ఉంది. ఎక్కడ? దేవుని సన్నిధికి వస్తే. కాల్చబడాలి ఎవరో మనం, కానీ ఆ కాల్చబడే స్థితి నుంచి ఈ రోజున చక్కగా వెలుతురులో ఉన్నావు. చూసావా? దేవునికి మహిమ కలుగు. ఇందులో నేను ప్రియాంక చిన్న ప్రోగ్రాం చూస్తున్నప్పుడు నేను అన్నాను, ఒకప్పుడు నేను ఇలా అవ్వాలనుకున్నాను. ప్రియాంక అనింది, ఎందుకే దేవుడు నిన్ను అలా అనుకున్నాడు, కానీ ఈ రోజున దేవుడు నేను ఇలా మార్చాడనింది. నేను ఒకప్పుడు ఏదో రంగుల ప్రపంచంలోకి వెళ్దాం అనుకున్నాను. కాలిపోవాల్సిన వాడు నేను, నాశనం అయిపోవాల్సిన వాడు నేను, కానీ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. లేదా మీరు కూడా ఏదో స్థితిలో కాల్చబడాలో, కోయబడాలో, ఒలవబడాలో, కానీ ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఫ్రూట్స్కి, వెజిటేబుల్స్కి ఆప్షన్ లేదు, కానీ నా రూపంలో చేయబడ్డ నీకు ఆప్షన్ ఉంది. దేవునికి స్తోత్రం కదా. అది ఎక్కడ? సినిమా హాల్లో కాదు, ఎక్కడ షాపింగ్ మాల్లో కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళా నీకు అవకాశం ఉండదు, కానీ ఒక దేవుని సన్నిధికి వస్తే ఖచ్చితంగా నీకు ఒక అవకాశం ఉంటుంది. ఇది దేవుని సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒప్పుకునే స్థలం ఇది. అలాగే ఒప్పుకొని మరలా పట్టుకెళ్ళిపోయే స్థలం కాదు, ఒప్పుకొని విడిచిపెట్టే స్థలం. నీ అతిక్రమములను నువ్వు దాచిపెట్టుకుంటే వర్ధిల్లవు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం పొందుకుంటావు నీ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అనగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పాపాలు నువ్వు ఎవడికి చెప్పుకున్నా వాడు మర్చిపోడు, నిన్ను ఎప్పుడు కూడా అవమానిస్తాడు. కానీ దేవుని సన్నిధిలో, దేవుని మందిరంకి వచ్చి, దేవుని సన్నిధానంలో నువ్వు మోకరించి ఒప్పుకుంటే దేవుడు అంటాడు, నేను నీకు మరొక అవకాశం ఇస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నయమాన్ వచ్చాడు. ఎక్కడికి? ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు? కుష్ఠరోగంతో వచ్చాడు. వచ్చిన వాడు నయమాన్ దగ్గరికి వచ్చి ఒప్పుకున్నాడు. ఏం ఒప్పుకున్నాడు? నాకు కుష్ఠరోగం ఉంది, నాకుంది కుష్ఠరోగం, దాన్ని నువ్వు తప్ప ఎవరో తీర్చడంట, మాకు పాప చెప్పింది, నేను వచ్చాను నీ దగ్గరికి. నయమాన్ ఏం చెప్పాడు? ఒప్పుకున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమంటే నయమాన్ ఏం చేశాడు? మునగలా, కోపగించుకున్నాడు. కానీ కోపగించుకున్నప్పుడు కూడా మరొకటి మాట విని వెళ్ళి మునిగాడు. వచ్చిన వాడు తిరిగి అలా వెళ్ళా, ఒప్పుకున్నాడు. నా కుష్ఠరోగం, అప్పట్లో కుష్ఠరోగిని చాలా దూరంగా ఉంచేవాళ్ళు, కొట్టి చంపేసేవాళ్ళు వీధుల్లోకి వస్తే. అలాంటి వాడు ఏకంగా సేవకుడి దగ్గరికి వచ్చి చెప్తాడు నాకు కుష్ఠ ఉందని, ఒప్పుకున్నాడు. అలాగే దైవ సేవకుడు, నువ్వు దైవ సేవకుడు అని నీవే వీటిని స్వస్థపరుస్తావు నాకు ఒక చిన్న పాప చెప్పింది, ఆ పాపను బట్టి నమ్మికతో వచ్చా. హల్లెలూయా. ఒప్పుకున్నాడు. దేవుని కృప చేత పసి పిల్ల దేహము వంటి దేహాన్ని పొందుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు నువ్వు కూడా, నీకు కనపడని కుష్ఠ అంటిందేమో, నీకు కనపడని మాలిన్యం ఉందేమో, ఎక్కడ ఒప్పుకుంటే అవుతుంది తెలుసా? నువ్వు ఇక్కడ ఒప్పుకుంటే దేవుడు తన పవిత్రమైన రక్తము చేత నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది ఆరాధించే స్థలం ఇది. ఏంటిది? ఆరాధించే స్థలం. ఒకప్పుడు లేవీలకే ఉంది ఆరాధించటం, కానీ ఈ రోజున దేవుడు అంటున్నాడు, సమస్త ప్రజలకు ఇది ప్రార్థనా మందిరం, ఎవరైనా నన్ను సేవించవచ్చు, ఆరాధించవచ్చు. ఆరాధన అంటే ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే అంటే ఆరాధన అవుతుంది. ఆరాధన అంటే నీ ప్రేమను ఎంత ప్రేమిస్తున్నావో అది చూపించే సమయం అది. ఆరాధన అంటే ఆరాధన అవ్వదు, ఆ ఆరాధనలో నీ ప్రేమను మిక్సింగ్ చేయాలి. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో దేవుడు ఎదురు చూసే సమయం ఆరాధన. అందుకే ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ప్రేమించండి. పాట ఉందిగా, ప్రేమించేదని అధికము. ఎంత అధికమంట? నీ ఆత్మతో సత్యముతో నువ్వు దేహముతో నీకున్న పూర్ణ బలముతో దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్పి ఆయన్ని ప్రేమిస్తున్నప్పుడు అది ఆరాధన అవుతుంది. అంత గొప్ప ఆరాధించే గొప్ప స్థలం ఎక్కడ? ఇక్కడే. నువ్వు రైల్వే స్టేషన్లో ఆరాధించలేవు, సినిమా హాల్లో ఆరాధించలేవు, నడి రోడ్డు మీద ఆరాధించలేవు, ఇంట్లో కూడా ఆరాధించలేవు. ఎందుకని? ఇంట్లో ఆరాధించండి, ఏం గుర్తొస్తాయి తెలుసా? నువ్వు ఎక్కడ నిలబడి ఆరాధిస్తావు అక్కడ నువ్వు ఏం చేసావు గుర్తొస్తాయి. టీవీ ముందుకు వెళ్ళి ఆరాధన చేయండి, నువ్వు చూసిన ప్రోగ్రాం గుర్తొస్తాయి. హల్లెలూయా. వంటగదిలోకి వెళ్ళి ఆరాధించండి, ఏం వంటలు చేసావో గుర్తొస్తాయి, లేదా ఆ వంటగది నువ్వు ఏం చేసావో గుర్తొస్తాయి. కానీ ఒక చోట మాత్రమే దేవుని ఆరాధించగలవు. ఎక్కడ? ఇక్కడ మాత్రమే దేవుని ప్రసన్నత ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఇక్కడ నీకు వేరే ఆలోచనలు రావు. హల్లెలూయా.
ఎందుకంటే ఇక్కడ నువ్వు అపవిత్రత చేసే అవకాశం లేదుగా. ఇక్కడ ఏం చేస్తావు, వస్తే ప్రార్థనలు చేస్తావు, దేవుని స్తుతిస్తావు, చప్పట్లు కొడతావు, పాటలు పాడతావు, ఇంత మించి నీకు ఏం గుర్తురావు. అప్పుడు దేవుని సన్నిధానంలో ఆరాధించగల శక్తి ఇక్కడే వస్తుంది. హల్లెలూయా. ఎవరైతే ఆరాధిస్తారో మేడ మీద గదిలో దేవుని ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈ రోజున దేవుణ్ణి పొందుకునే స్థలం ఎక్కడ? ఇక్కడే. ఇంత గొప్ప ఆరాధించే స్థలము, ఇంత గొప్ప దేవుణ్ణి నీలో ఐక్యపరుచుకునే స్థలాన్ని చాలా మంది ఏం చేస్తున్నారు? నెగ్లెక్ట్ చేస్తున్నారు, అశ్రద్ధ చేస్తున్నారు. బైబిల్ ఏముందో తెలుసా? యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. అనగా దేవుని సన్నిధిని, దేవుని యొక్క పనిని, దేవుని యొక్క సన్నిధానాన్ని నెగ్లెక్ట్ చేసే వాళ్ళందరూ ఎవరో? ఈ శాపం ఇప్పుడు తెలియదు. హల్లెలూయా. మొదటిది ఒప్పుకునే స్థలం, తిరిగి నూతన ఆత్మను పొందుకునే స్థలం ఇది. రెండవది దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకొని దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి పొందుకునే స్థలం కూడా ఇదే. మూడవది చూస్తే సేవ చేసే స్థలం. ఏంటిది? సేవకుడు అక్కడే సేవ చేయడు. ఇక్కడ అందరికీ అవకాశం ఉంది ఏం చేయడానికి? సేవ చేయటానికి. సేవ అంటే నా యజమానుడు నేను సేవకుని అనుకో, ఆయన ఏం చెప్తా చేస్తా. ఇటు రారంటే వస్తా, పోరా అంటే పోతా, అక్కడికి వెళ్ళరంటే అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్ళండి ఇక్కడ చేస్తా. కాళ్ళు నొక్కమంటే కాళ్ళు నొక్కాలి, తలనొక్కమంటే తలనొక్కాలి. ఆయన ఏ పని చేస్తే చేయాలి. మరి ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీరందరూ కూడా సేవకులే. ఏం చేయాలి ప్రభువా అంటే, ఆయన పని ఏదైతే యేసుప్రభువు మన కొరకు విడిచిపెట్టి వెళ్ళాడు, విడిచిపెట్టాడు, విడిచిపెట్టలేదా? యేసుప్రభువు వెళ్తే ఏమన్నాడు? సమస్త ప్రజలను ఏం చేయండి? శిష్యులను చేయండి. ఇప్పటిదాకా నేను చేశా పరిచర్య, దేవుని రాజ్యం కోసం ప్రకటించా, నరకం ఉందని, పరలోకం ఉందని, దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలో మొత్తం కూడా యేసుప్రభువు 3.5 సంవత్సరాలు ప్రకటించి వెళ్తూ వెళ్తూ తన శిష్యులకు చెప్పి మీరు కూడా ఏం చేయండి, నేను మిమ్మల్ని ఎలాగైతే శిక్షణ ఇచ్చానో అలాగే శిక్షణ దయచేయండి. వాళ్ళకు కూడా అందరు శిష్యులుగా మార్చిన, అందరికీ నా పని అప్పగిస్తున్నా. నేను ఏదైతే ఆపేసానో ఆ పని మరలా మీరు ఏం చేయండి, మీ ద్వారా జరిగించండి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మీకు కూడా అదే చెప్తున్నాడు, నాకు అదే చెప్తున్నాడు. దేవుడు విడిచిపెట్టి వెళ్ళిన పనిని మనం ఏం చేయాలా? కొనసాగించాలి. శిష్యులు ఏ విధంగా పరిచయం చేశారు, దేవుని గురించి ఏ విధంగా ప్రకటించారు, నీ సాక్ష్యమే అనేక మందికి ఏం చేయాలా? నీ జీవితం జరిగిన సాక్ష్యాలు, నువ్వు దేవుని చేత పొందుకున్నటువంటి అనుభవాలు, ఇవన్నీ కూడా ఒక సాక్ష్యముగా అందంగా అలంకరించి అనేక మంది నువ్వు ప్రకటించాలి. అది కూడా సువార్త పరిచర్య, అది కూడా దేవుని పనే. సో సేవకులారా, ఇక్కడ నువ్వు సేవకుడు అవ్వటానికి మీకు విషయం చెప్పనా, ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప పని ఏది? దేవుని పని. తెలుసా? కలెక్టర్ పని కొంతమంది వెనకాల బయటికి సంబంధాలు చెప్పిన వెనకాల తిట్టుకుంటారు, నమస్తే పెట్టిన. ముఖ్యమంత్రి అయినా కానీ పరాయి పార్టీ వాళ్ళు ఏం చేస్తారో తిట్టుకుంటారు. కానీ దేవుని అనగా నిస్వార్థమైన దేవుని సేవకుని ఎవడో కూడా దూషించలేడు. అనగా సేవకుడు అక్కడ కనపడ్డా, సేవకురాలు అక్కడ కనపడ్డా, లేకపోతే సేవ చేసి మీలాంటి కనపడ్డా మీకు ఇచ్చే గౌరవము ముఖ్యమంత్రికి కూడా దొరకదు. ఈ లోకంలో ఎవడు పొందదగని గౌరవం ఎవరికైనా ఉందంటే అది దేవుని సేవ చేసే వాళ్ళకి మాత్రమే, నిజమైన సేవ చేసే వాళ్ళకి దేవుడు ఇచ్చిన ధన్యత. సో మొదటిది ఒప్పుకునే స్థలం, రెండవది ఆరాధించే స్థలం, మూడవది సేవ చేసే స్థలం, సేవ నేర్చుకునే స్థలం. ఇంకా నాలుగోది చూస్తే ఇక్కడ తీర్పు కూడా తీర్చబడుతుంది. ఏం చేయబడుతుంది? తీర్పు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఎవరికి తీర్పు? దేవుడు చెప్పాడుగా రోమపత్రిక 2వ అధ్యాయంలో తీర్పు తీర్చకూడదని. మరి ఇక్కడ ఎవరికి తీర్పు తీరుస్తాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఆ వివాదము కలిగిన ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలంలో ఉన్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తర్వాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చేయతలంచినట్లే వానికి చేయవాలి. ఇక్కడ జడ్జిమెంట్ జరుగుతుంది. ఎక్కడ? దేవుని సన్నిధిలో. నీ వాదన ఏంటి? నీకు అపవాదికి ఉన్నటువంటి వాదన ఏంటి?
లేదా నీకు వేరే మనుషులకు ఉన్న వాదన ఏంటి, నీకు లేకపోతే నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి, ఏదైనా కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? తీర్పు. అలాగే నీకు పాపానికి సంబంధం ఏంటో కూడా ఇక్కడ జరుగుతుంది. దేవుని సన్నిధిని రాగానే జరిగే మొదటి ఏంటంటే నువ్వు మోకరించగా నువ్వు చేసినవన్నీ గుర్తొస్తాయి. వస్తాయి రావా? అందుకే చాలామంది రారు దేవుని సన్నిధి. ఎందుకని? మనసు ప్రేరేపించదు. చేసిన అపరాధాలు, చేసినట్టు పాపములన్నీ కూడా గుర్తొచ్చి అడుగు పెట్టలేరు సన్నిధిలో. కానీ తెగించి లోనకొచ్చి నువ్వు మోకరించగా నీకు మొదటి గుర్తొచ్చేది నువ్వు చేసిన అపరాధమే. దేవుడు దానికి ఏం చేస్తాడు? ఇక్కడ తీర్పు తీరుస్తాడు. ఎలాగా? ఫస్ట్ చెప్పా కదా, ఒప్పుకోవాలి. అలా ఒప్పుకొని దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఇక్కడ నీకు ఏం చేయబడుతుంది? తీర్పు తీర్చబడుతుంది. నువ్వు ఏదో మొక్కుబడిగా వచ్చేసి ఎలాగో చేశాను కదా కంటిన్యూ అయిపోదాం అనుకున్నావు అనుకో, తీర్పు తీర్చబడుతుంది. లేదు, ఎలాగో అనుకోకుండా జరిగింది కాబట్టి ప్రభువా నన్ను క్షమించు అని ఇక్కడ నువ్వు గనక ఒప్పుకొని విడిచిపెడితే నీకు తీర్పు తీరుస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే కనికరం అనేది తీర్పిస్తాడు. హల్లెలూయా. ఒప్పుకోకుండా పట్టుకుని వెళ్ళావు అనుకో, నీ మీద కూడా తీర్పు అది చెడ్డ తీర్పు. మంచి తీర్పు తీరుస్తాడట, చెడ్డ తీర్పు కూడా. నీకు ఎవరితో వాదనో ఆ ఇద్దరికి కూడా ఇక్కడే తీర్పు. నీకు పాపానికి ఇక్కడే తీర్పు, నీకు నీ దోషానికి ఇక్కడే తీర్పు, నీకు అపవాదికి కూడా ఇక్కడే తీర్పు. యోబుకి ఎక్కడ తీర్పు తీర్చాడు చెప్పండి? యోబు గారికి ఎక్కడ తీర్పు తీర్చాడు? పరలోక రాజ్యంలో అపవాది ముందు తీర్పు తీర్చాడు. బతికుండగానే యోబు గారు అపవాదితో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని, ఎక్కడి నుంచి వచ్చావు? అటు ఇటు తిరుగుతా వచ్చా. నా దాసుడు చూసావు? చూసానయ్యా, సూపర్గా ఉన్నాడు, నువ్వు చక్కగా ఆశీర్వదించావు. అది తీసేస్తే ఏం చేస్తాడు? తొలగిపోతాడు. అయితే వెళ్ళు, తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు. అపవాది వెళ్ళింది, మొత్తం తీసేసింది. దేవుడు తీర్పు ఎలా తీర్చి తెలుసా? నాకు తెలిసి అనుకోవటం, నా ఇమాజినేషన్, గర్వంగా దేవుడు తలెత్తుకొని తీర్పు తీర్చుంటాడు యోబుకి. హల్లెలూయా. యోబును బట్టి అపవాది కూడా చెప్పుతో కొట్టట్టుగా తీర్పు తీర్చుంటాడు. ఈ రోజున మనల్ని బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఇక్కడ అసమయమందును సమయమందు నువ్వు ఏం చేయాలా? ప్రార్థనలో ఉండాలి, ఒప్పుకోవాలి. తెలుసు, ఎందుకంటే దేవుడు అన్ని లోకంలో నీకు ఏం కలిగి శ్రమ కలుగుతుంది, నువ్వు పడిపోతావు. నీతిమంతుడు 7 సార్లు పడడం లేవగలడు అనగా నువ్వు ఖచ్చితంగా ఎక్కడో చోట పడిపోతావు. నువ్వేం చేయాలా? మరలా తీర్పు తీర్చే దినము రాకముందు నువ్వు వచ్చి ఒప్పుకోవాలి. హల్లెలూయా. మా స్కూల్లో ఒకడు ఉండేవాడు, రవి అని. వాడు మంచి ఎనర్జెటిక్గా ఉండేవాడు. డొమ్మాలు కొట్టేవాడు స్కూల్కి బాగా, మేము కొట్టేవాళ్ళు. మేము వెళ్ళంగానే ఆయన మా సార్ ఏం చేసామంటే నిలబెట్టి ఎందుకు రాలేదు అని అడిగితే మేము ఏ వంకలు చెప్పేవాళ్ళం. మేము అరగంట సేపు వంకలు పెట్టినా మమ్మల్ని తెలిసేసేవాడు ఇళ్ళ మీద. వాడు ముందుగానే ప్రిపరేషన్ అయ్యేవాడు. సార్ రాగానే, సార్ నన్ను క్షమించండి సార్, నిన్నట్టు అయిపోయిందని 2 ముక్కలు చెప్పేవాడు. 2 ముక్కలు. మేము అరగంట సేపు చెప్పేవాళ్ళం, సార్ అక్కడికి వెళ్ళాలి సార్, అటు జరిగింది సార్, అటు జరిగింది సార్, ఇది చెప్తుండే ఈయన కొట్టేవాళ్ళు. వాడు 2 ముక్కలు రాగానే ఒప్పుకునేవాడు, క్షమాపణ చెప్పేవాడు. రావడం గుమ్మలు ఉంచే పెడతారు కదా వాళ్ళు రానియకుండా, క్షమాపణ చెప్పి, సార్ సారీ సార్, క్షమించండి సార్, నేను వద్దాం అనుకున్నాను సార్, ఇట్లా జరిగింది అందుకే రాలేకపోయాను, ఐఎమ్ సారీ సార్, ఇంకోసారి అలా జరగకుండా చూసుకోండి సార్ అనగానే ఆయన లోనికి వెళ్ళినవాడు. మమ్మల్ని కొట్టేవాడు. దేవునికి కావాల్సింది సాకులు చెప్పేవాళ్ళు కాదు, ఒప్పుకొని విడిచిపెట్టేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అరే ఏంటి రాను అంటే మళ్ళీ వాడు మాట తిరిగినోడే, కానీ వాడు అన్నవాడు మీకు తెలియదురా ఎలా తప్పించుకోవాలో. హల్లెలూయా. అయితే మనుషుల్ని మోసం చేసి దేవుణ్ణి మోసం. అయితే దేవునికి ఎలాంటి వాళ్ళు కావాలి? చేసిన పొరపాటును వెంటనే క్షమాపణ అడిగేవారిగా రావాలి. అలా అడిగినప్పుడు దేవుని కార్యం ఎలా చేస్తారో తెలుసా? ఆ జీవితంలో ఎన్నో, మొన్న కూడా ఒకటి జరిగింది, ఉద్రేకపడ్డాం నేను ప్రియాంక ఒక విషయంలో. వెళ్ళాలని ప్రార్థన చేసి దేవుడు అన్నాడు, ఎందుకు అంత ఉద్రేకపడుతున్నావు? వాళ్ళు ఇస్తే ఇచ్చారు, లేకపోతే వదిలేసే అన్నాడు. నేను ప్రియాంకతో అన్నా, వదిలేమ్మా, నిదానంగా అడుగు. అప్పుడే అన్న, నువ్వు కూడా అడుగు, గట్టిగా అడుగు, నువ్వు కూడా అడుగు, నీ లోపల అని గట్టిగా తనకు కూడా చెప్పా. కానీ ప్రార్థన చేసినారో దేవుడు అన్నాడు, ఎందుకు ఉద్రేకపడుతున్నారు? ఇస్తే ఇచ్చారు, లేకపోతే వదిలే అన్నాడు. నేను ఆ ముక్క చెప్పి ఇలాగ ఫోన్ అలా పెట్టే లోపల మెసేజ్ వచ్చింది. హల్లెలూయా. దేవునికి కావాల్సింది దీనులు, దీన మనస్సు కలిగిన వాళ్ళు. ఈరోజు ఇక్కడ ఏం దొరుకుతుందంట? తీర్పు తీర్చబడుతుంది. తీర్పు తీర్చబడుతుంది. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. దేవుని సన్నిధిలో ఏది విత్తుతావో
అదే కోస్తావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటావో అదే నువ్వు పొందుకుంటావు. ఇక్కడ దేవుని సన్నిధికి ఉన్న గొప్పతనం ఏంటంటే నీకు తీర్పు మంచిగానూ తీర్చబడుతుంది, చెడ్డగా కూడా తీర్చబడుతుంది. అంత గొప్ప స్థలం ఎక్కడ? ఇక్కడ. కనికరము దొరికిద్ది, శ్రమలు కూడా ఇక్కడ దొరుకుతాయి. నిన్ను ఇంకా ఏం చేస్తాడు దేవుడు? ఇంకా రుద్దటానికి ఇంకా శ్రమలు కూడా ఇక్కడే తీర్పిస్తాడు. నువ్వు ఇంకా కొంతకాలం నలిగిరా అని. హల్లెలూయా. ఐదవది చూస్తే సహవాసము చేసే స్థలం. ఇక్కడ మీరెవరో నేనెవరో, మీరెక్కడో నేను ఎక్కడో ఉన్నాం, కానీ ఇక్కడ ఒక సహవాసం ఉంది. ఏ సహవాసం? ఏసే ఆత్మీయ సహవాసం. సహవాసం చేసే స్థలం. ఈ సహవాసంలో రక్త సంబంధికులు ఎవరు ఉండరు, కానీ ఆత్మ సంబంధికులే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన రక్త సంబంధికులు మనం విడిచిపెట్టిన ఆత్మీయ సంబంధికులు విడిచిపెట్టరు. శ్రమలో ఉన్నప్పుడు రక్త సంబంధికులు మనకు దూరంగా ఉన్న ఆత్మీయ సంబంధికులు ఎప్పుడు దగ్గరే ఉండి పరామర్శిస్తూ ఉంటారు. ఆ యొక్క ఆత్మీయ సహవాసం ఎక్కడ దొరుకుతుందంట? ఇక్కడే దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నవాళ్ళు లేనోళ్ళు అందరూ కూడా దేవుని సన్నిధిలోనే కలుసుకుంటారు. ఇక్కడే కలిసి భోజనం చేసే కృప కూడా ఇక్కడే దొరుకుతుంది. ఆ సహవాసము విడదీయలేని సహవాసం. రక్త సంబంధికుల సహవాసం తెగిపోతుంది ఒక సమయం. నీకా డబ్బులుంటే వస్తారు, డబ్బులు లేకపోతే నీ మొహం కూడా చూడరు. కానీ ఇక్కడ నీ కడుపు కాలుతుంటే 4 హస్తాలు వచ్చి అన్నం పెట్టే స్థలం ఏది? ఇక్కడే. నువ్వు కన్నీరు గాడుస్తుంటే నీ భుజం మీద చేయేసి ఆదరించే స్థలం ఆత్మీయత ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడే. నీ సంతోషంలో పాలిభాగం పంచుకొని ఆనందంగా ఉండే స్థలం. ఇందాక మనం చదువుకున్నాం, ఆయన సన్నిధిలో ఏం చేస్తాడంట? ఆనందం ఇస్తాడు. ఆనందం ఎక్కడ? ఇక్కడే. హల్లెలూయా. సో సహవాసంలో ఏం దొరుకుతుంది? సహవాసం ఎక్కడ? దేవుని సహవాసం దొరికేది కూడా ఇక్కడే. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, ఇంకా 2-3 ఉన్నాయి. బలపరుచు స్థలము కూడా ఇక్కడ. ఇందులో పాట పాడారు 3 అక్కలు కలిసి. ఏ పాట? బలపరచు ఆడవు స్థిరపరచు. చక్క పాడారు. ఆ బలం ఎక్కడ పొందుకుంటావు? పాట పాడితే రాదు నీకు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఆత్మీయ బలాన్ని పొందుకుంటావు. శరీర బలం కోసమేమో ఈరోజు గట్టి చేస్తారో, ఆత్మీయ బలం ఇక్కడే దొరుకుతుంది. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఇక్కడ దేవుని సన్నిధి బలపడినప్పుడు ఈ బలము పోదు నీకు. సో ఈ బలమైనటువంటి పరిచర్యలో నువ్వు బలపడాలంటే దేవుని సన్నిధిలోనే, నువ్వు తీర్పు తీర్చబడాలంటే దేవుని సన్నిధిలోనే, సహవాసం చేయాలన్నా దేవుని సన్నిధిలోనే, ఒప్పుకొని విడిచిపెట్టి నూతన జీవితాన్ని పొందుకోవాలన్నా దేవుని సన్నిధిలోనే, దేవుని ఆరాధించి దేవుణ్ణే పొందుకోవాలన్నా కూడా అది ఎక్కడ సాధ్యమో? ఎక్కడ సాధ్యం? టీవీ ముందుకు వచ్చిన హల్లెలూయా స్తోత్రం అంటే పొందుకోలేవు, కానీ దేవుని సన్నిధి అడుగు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడికి నువ్వు వస్తే ఆయన నీతో వస్తాడు. హల్లెలూయా. బైబిల్ ఏముందంటే, నా యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం కూడా వచ్చేవారిని దేవుడు తోసివేసేవాడు కాదు. అవసరం ఆయన కూడా నీతో పాటు వస్తాడు ఇంటికి. నువ్వు దేవుణ్ణి పొందుకోవాలన్నా, బలపడాలన్నా, నీ పాప భారం దించుకోవాలన్నా, నువ్వు నూతన జీవితాన్ని పొందుకోవాలన్నా, ఆత్మీయ సహవాసాన్ని పొందుకోవాలనుకున్నా, ఆత్మీయ కుటుంబాలను పొందుకోవాలనుకున్నా, సంతోషము కావాలన్నా, సమాధానం కావాలన్నా, ఆదరణ కావాలన్నా, ఎన్ని కావాలంటే ఎక్కడ? ఇక్కడే దేవుని సన్నిధిలో మాత్రమే అది దొరుకుతుంది. అది ఎవరు కూడా పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. తిండి ఉన్నా లేకపోయినా, ఇంట్లో ఏ అవసరం ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు అడుగు పెట్టినప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. ఇది దేవుని వాక్కు. హల్లెలూయా. అయితే ఒక్క మాట చెప్పి నీకు ముగించేస్తాను. మరి దేవుని సన్నిధిలో ఇంతకు ముందు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? మనం బాగా చెప్పుకున్నాం. కానీ యెషయా గ్రంథం 26వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ కొంతమంది రాస్తున్నటువంటి యెషయా గ్రంథంలో, యెషయా గారి ద్వారా రాయించబడినటువంటి వాక్యము, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 17వ వచనం. యెహోవా, సరిగ్గా చదువమ్మా. యెహోవా ప్రసూతి కాలము సమీపించగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టునట్లు మేము నీ సన్నిధిలో. అర్థమైందా మీకు? ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఏం ప్రార్థన? యెహోవా దేవుడా, ప్రసూతి కాలము సమీపింపగా, అనగా డెలివరీ అవుతారు లేడీస్, తల్లులు, మహాతల్లులు. ఎందుకంటే వారి గర్భ ఆ యొక్క వేదన ఎవ్వడు కూడా మోయలేడు, తీర్చలేడు. ప్రసూతి కాలములో
గర్భవతి ఏ విధంగా అయితే వేదన కలుగుతుందో ఆ వేదనతో ఎక్కడున్నారంట? దేవుని సన్నిధిలో ఉన్నారంట. మనం ఎలాగ ఉన్నాం? త్వరగా అయిపోతే ఇంటికి వెళ్ళి ఓ మొద్దుని కొనుక్కుందాం. అక్కడ భక్తులు రాస్తున్న మాట, దేవా ప్రస్తుతి కాలములో గర్భవతులు ఏ విధంగా అయితే వేదన పడతారో, ఎంత అల్లాడిపోతారో, ఎంత భయంకర స్థితిలో ఉంటారో, ఇప్పుడు మేము కూడా అంత వేదనతో నీ సన్నిధిలో ఉన్నాము. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి. మేము కూడా మా వేదన ఎలాగుంది? గర్భవతులు ప్రసూతి కాలం అనగా డెలివరీ టైంలో ఎంత వేదన పడి అల్లాడిపోతారో నీ సన్నిధిలో మేము అంత అల్లాడిపోతున్నాము, గర్భవతులుగా ఉన్నామయ్యా. గాలిని కన్నేదట్టున్నాం, ఎందుకంటే మా గర్భ శిశువు లేదు, కానీ ఎలా ఉంది మా పరిస్థితి? ఎక్కువ అలాగే ఉన్నాం. అంత గొప్ప ప్రార్థన భక్తులు చేశారు. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే అంత వేదన, అంత భయం, అంత దిగులు. వారిని చెప్పాలంటే గడగడ వణుక్కొని వెళ్ళేవారు దేవుని సన్నిధిలోకి. మొరపెడుతున్నారు. తల్లి గర్భముతో పోల్చుకున్నారు, వేదనతో పోల్చుకున్నారు భక్తులు. కానీ ఈ రోజున మన పరిస్థితి ఏంటి? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాం? హల్లెలూయా. మరి వారిని చూసిన దేవుడే కదా మనల్ని చూస్తున్నాడు. మనం ఎలా ఉండాలంటే, పితరులతో మనం పోల్చుకోలేకపోయినా దేవుడు మనల్ని బట్టి వాళ్ళని పోల్చాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈయనది అర్థమైందా మీకు? మనం వాళ్ళతో పోల్చుకోకూడదు, కానీ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో పౌలు వంటి మనస్తత్వం కలిగిన వాడు, బైబిల్లో చాలా చోట్ల అన్నాడు, నువ్వు ఇలాగున్నావు, ఆ భక్తుడితో ఉన్నావు, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యేసుప్రభువు వారు కూడా సాక్ష్యం ఇచ్చాడు. మనల్ని బట్టి మనం పోల్చుకోకూడదు, కానీ దేవుడు పలానా వాళ్ళతో మనల్ని పోల్చాలి. హల్లెలూయా. నన్ను ఎవరు అడిగినా ఇదే మాట చెప్తాను, నేను ఒక భక్తుడితో పోల్చుకుంటాను. అందరూ అంటారు, సేవకుడుగా ఆటో ఎందుకు తోలుతున్నావు, నువ్వు పని చేయకూడదుగా, 24 గంటలు ఇంట్లోనే కూర్చోవాలిగా, లేకపోతే సేవ పరిచయం చేయాలిగా, ఊర్లో అమ్మడి తిరగాలిగా అంటారు. నేను అంటాను, నా కుటుంబాన్ని గాలికి వదిలేసి నేను రోడ్డు మీదకి వచ్చాను. దేవుడు నన్ను అడుగుతాడు, నీ కుటుంబాన్ని ఇచ్చి పోషించుకునే అవకాశం ఇచ్చి నన్ను ఇలాగా తీర్పు తీరుస్తాడు. పౌలు గారు చేయలేదని అంటారు. వెంటనే పౌలు గారు ఏం చేశారు? ఆయన గుడారాలు గుట్టుకుంటే సేవ చేయలేదా అంట. ఒక మాట ఆగిపోతాడు. నేను పోల్చుకుంటాను, ఏమని? ఆయన చేశాడు కదా, మరి నేను కూడా ఏదో చేసుకుంటున్నా అంటాను. ఇది ఎక్కడొచ్చిందంటే, నన్ను 2-3 అంటున్నప్పుడు వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి తెలియటంలో దేవుడు నాకు చెప్పాడు, నువ్వెందుకులా బాధపడుతున్నావు, ఇదిగో నీలాంటి ఒకడు ఉన్నాడు, ఆయనకంటే గొప్పవాడు కాకపోయినా అతను ఏం చేయి, అడ్డు పెట్టుకో నోరు. నేను ఇప్పటిదాకా చాలా మంది అడిగి ఈ క్వశ్చన్, అందరికి ఇదే మాట చెప్పా. దేవుడు నాకు జ్ఞాపకం చేసిన మాట, పౌలు గారు గుడాలు కుట్టుకొని బతకలేదయ్యా, సేవ చేయలేదా, నేను నా కుటుంబం కోసం తోలుకుంటున్నానయ్యా, తప్పేముంది ఇంట్లో? హల్లెలూయా. మనల్ని బట్టి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఆ పితరులను చూసిన దేవుడే మనల్ని చూస్తున్నాడు. వాళ్ళు గర్భ వేదనతో వచ్చేవాళ్ళంటే దేవుని సన్నిధికి, భయంతో వచ్చేవాళ్ళు, వేదనతో వచ్చేవాళ్ళు. ఈ రోజున ఆ వేదన నీకు లేదు, నాకు లేదు, మనకి ఎవరికి లేదు. అంత వేదన లేకపోయినా ఏదో ఒక వేదన మన మనసులో ఉంటుంది. ఆ వేదన పోవాలి అంటే ఎక్కడికి రావాలి? వాళ్ళు అంటున్నారు, గాలిని కనేటట్టు ఉన్నాం ప్రభువా, ఇప్పటికైనా సమాధానమే. వేదన గర్భవతులు శిశువునికి అంటారు, మేమైతే గాలిని కనేటట్టు ఉన్నాం వేదనతో, సమాధానమే అని మొరపెడుతున్నారు. హల్లెలూయా. మన ప్రార్థన అలా ఉండాలి, వేదన కలిగిన ప్రార్థన. ఆ ప్రార్థనకు ఎక్కడ జవాబిస్తాడట? ఇక్కడే. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మధ్య సమయంలో దేవుని సన్నిధిని అజాగ్రత్తగాను అశ్రద్ధగాను ఉండకండి. దేవుని సన్నిధిలో నీకు పాప క్షమాపణ, నువ్వు బలపరచబడతావు, స్థిరపరచబడతావు. నువ్వు కూడా రేపొద్దున పెద్ద పెద్ద పాటలు రాస్తావు. దేవుడు అంత గొప్ప స్థితి ఇస్తాడు. అయితే నువ్వు ఏం చేయాలా? దేవుని సన్నిధిలో నమ్మకం కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, అలాగే భయముతో కలిగి ఉండాలి. ఈరోజు నీకు ఆవరణం లేదు, పరిశుద్ధ స్థలం లేదు, అతి పరిశుద్ధ స్థలం లేదు. నువ్వు చక్కగా ఎక్కడికి వచ్చేయచ్చు, డోర్ తీసే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా నువ్వు రావచ్చు. దేవుడు నీ కొరకు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. అలాగే నువ్వు కూడా కోరుకోవాలి, దేవా కేవలం ఆదివారం శుక్రవారం కాదు ప్రభువా, నీ సన్నిధి నాకు తోడుగా వచ్చును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఎప్పుడు పవిత్రంగానే ఉంటావు. చర్చిలో ఎలాగున్నావో ఇంట్లో కూడా అలాగే ఉంటావు. ఈ ప్రార్థన మర్చిపోవద్దు, అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా రావాలి. ఎందుకంటే నీ సన్నిధి నాతో వస్తే నేను ఎలా ఉంటాను తెలుసా? చర్చిలో ఎంత గమ్ముసుగా ఉన్నానో అలాగే ఇంట్లో ఉంటా. ఎంత చక్కగా పాటలు పాడానో ఇంట్లో కూడా అలాగే పాటలు పాడతా. అలాగే ఆ చర్చిలో ఎంత భక్తిపరులుగా ఉన్నానో బయట కూడా అలాగే ఉంటా. కాబట్టి నాతో ఏం రావాలి? నీ సన్నిధి తోడుగా రావాలి. హల్లెలూయా. చేస్తారు రోజు ప్రార్థన.
దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటే మీరెవరో మామూలు కాదు. మీరు ఇక హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు సర్వశక్తి గల దేవుడు నీతో మాట్లాడేది, నా మందిరము విలువ, నా సన్నిధి కొన్నటువంటి గొప్పతనము తెలియక అనేక మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు నా దేవుని సన్నిధానంలో ఏమేమి దొరుకుతాయి నీ ఆత్మీయ జీవితానికి అంటే దేవుడు చెప్తున్నాడు, ఈ రోజున నువ్వు ఒప్పుకునే స్థలం ఇది, నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టే స్థలం ఇది, నీకు నూతన జీవితాన్ని ప్రసాదించే గొప్ప స్థలం ఇది, దేవుని సన్నిధి. అలాగే దేవుడు చేసిన మేలులను, దేవుని ప్రేమను, దేవుణ్ణి పొందుకుని ఆయన్ని ఆరాధించే గొప్ప స్థలం దేవుని స్థలం. ఈ యొక్క దేవుని సన్నిధి, దేవుని సేవ చేసే గొప్ప స్థలం, దేవుని చేత నువ్వు బలపరచబడే స్థలం, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము పొందుకునే స్థలం. అలాగే నీకు నూతన జీవితాన్ని పొందుకునే గొప్ప స్థలం. నీ మీద ఉన్న పాప భారం, నీ మీద ఉన్న శాపం, నీ మీద ఉన్నటువంటి ఏ అపవిత్రత అయినా కానీ పోగొట్టుకునే స్థలం దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి వచ్చిన వాడు దినదినము కూడా అభివృద్ధి పొందుతాడు. దేవుని సన్నిధికి రాలేని వాడు ఎప్పుడు కూడా ఒకే స్థితిలో ఉంటాడు. ఎందుకంటే అతను ఒప్పుకోలేడు, దేవుని స్తుతించలేడు, దేవుని గణపరచలేడు, బలపరచలేడు, ఒక అడుగు ముందుకు వేయలేడు. కాబట్టి ఈరోజు దేవుడు కోరుకునేది, నువ్వు దినదినము కూడా నేర్చుకోవాలి, మార్చుకోవాలి, నీ జీవితం నూతన కార్యాలను నువ్వు చూడాలి, నువ్వు బలమైనటువంటి దేవుని బిడ్డగా కొనసాగాలి, అన్ని విషయాలను విజయాన్ని పొందుకోవాలి, అన్ని విధాలను స్థిరపరచబడాలి. రేపటి రోజు నిన్ను చూసి అనేక మంది కూడా వారి జీవితాలు మార్చుకోవాలి. నువ్వు ఒక రోల్ మోడల్గా ఉండాలి ఈ ప్రపంచానికి. కష్టాలు, బాధలు, కన్నీరు ఎప్పుడు ఉండేయే. ఆ కన్నీటిలో దేవుని సన్నిధికి రావడం నేర్చుకో. అప్పులు, ఆర్థిక సమస్యలు ఎప్పుడు ఉండేయే. ఆ ఆర్థిక సమస్యలు దేవుని సన్నిధికి రాకుండా మానకుండా ఉండు. ఈరోజున అంత గొప్ప భక్తురాలు భక్తులు నువ్వు అయితే దేవుడు అంటున్నాడు, ఈరోజు నా సన్నిధికి వచ్చిన వారిని నేను ఏమాత్రం కూడా త్రోసివేయను, వారికి నూతన జీవితాన్ని ఇస్తా, విడుదల ఇస్తా, నన్ను కనపరిచే అవకాశం ఇస్తా, నేను వారిలోకి ప్రవేశిస్తా. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నూతనమైన కీర్తనలు పాడుతూ, ఉత్సాహ గానములు చేస్తూ దేవుని సన్నిధికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనే ఆసక్తి నీలో ఉంటే దేవుడు కూడా ఎప్పుడెప్పుడు నిన్ను దీవించాలని ఆశ కలిగి ఉంటాడు. నువ్వు దేవుని సన్నిధిని ఎంత నెగ్లెక్ట్ చేస్తావో నీ జీవితంలో జరగాల్సిన కార్యక్రమాలు కూడా, జరగాల్సినటువంటి కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు, నీ జీవితం మార్పు, ఇవన్నీ కూడా లేట్ అవుతాయి. నువ్వు ఎంత వేగిరి పడతావో అంత గొప్పగా పొందుకుంటావు. జక్కయ్య వేగిరి పడ్డాడు. జక్కయ్య త్వరగా దిగు అనగానే ఎలా ఎక్కాడు, అంతకంటే ఫాస్ట్గా కిందకి దేవుని చేర్చుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వేగిరము వెళ్ళాలి. దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. నీకు వీలైన ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకోవాలి. నువ్వు ఎంత ఆసక్తి చూపిస్తావో దేవుని మందిరం రావడానికి, దేవుడు కూడా అంతకంటే ఎక్కువ ఆశీర్వాదం చేత నిన్ను నింపుతాడు. ఆయన అంత ఆసక్తి చూపుతాడు నిన్ను దీవించబడటానికి. ఈ రోజున దేవుని సన్నిధి నెగ్లెక్ట్ చేసినటువంటి వారలారా, దేవుడు చెప్తాడు, ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందు, ఇప్పటికైనా ఒప్పుకో నువ్వు చేసిన ప్రతి పాపమును. అది కూడా ఎక్కడ? నా సన్నిధికి వచ్చి. ఆయన చేతులు కొరచవలా నేను రక్షించకుండా ఉండకుండా ఉండటానికి. ఆయన ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉన్నాడు నీ కొరకు. ఈరోజు కూడా నీ కొరకే మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధికి రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు ఇచ్చే 50 రూపాయలు, నువ్వు ఇచ్చే 100 రూపాయలు దేవుడికి అవసరంలా. దేవుడు కోరుకునేది విరిగి నలిగిపోయి నీ హృదయం మాత్రమే. తండ్రి ఎప్పుడు కోరుకునేది తన బిడ్డలు ఎప్పుడు తన ఇంట్లో ఉండాలి. పిల్లలు కోరుకునేది తన తల్లిదండ్రులు ఎప్పుడు ఇంట్లో ఉండాలి. అలా ఉంటేనే అది ఒక కుటుంబంగా ఉంటుంది. ఈరోజు సర్వశక్తి గల దేవుడు కోరుకునేది నీవు దేవుని మందిరం అనే ఇంట్లో ఉండాలి. నువ్వు రక్షించబడతావు, నువ్వు దీవించబడతావు. దేవుడు బాధపడుతున్నాడు ఈ రోజున. ఎప్పుడు ఏ శ్రమ చేత కృంగిపోతావా? దేవుని వాక్యం చేత బలపరచబడిన వారులారా, ఇంకా ఆసక్తి కలిగి ఉందా? దేవుని కార్యాలు ఇంకా ఆనందంగా చేద్దాం. దేవుని స్వార్థ పరిచర్యకు సహకరిద్దాం. దేవుని మందిరమును కట్టుకుందాం.
దేవుని ప్రసన్నతలో మనము వెలిగిపోతాం. దేవుని యొక్క వెలుగులో మనము కూడా వెలిగే దీపాలుగా వెలుగుతాం. ప్రార్థన. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. నీ సన్నిధానములో ప్రార్థనలో ఉందాం అందరం కలిసి. సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, నా రాజా, నా దేవ, నా రక్షకుడా, నా విమోచకుడా, సర్వాధికారము కలిగిన యేసయ్యా, నీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ఈ సాయంకాలం వేళ నీ సన్నిధిలో ఉన్న గొప్పతనం, నీ సన్నిధిలో ఉన్న భాగ్యం, నీ సన్నిధిలో ఉన్నటువంటి ధన్యత, నీ సన్నిధికి వస్తే మేము పొందుకునే యోగ్యత ఎంత గొప్పగా తెలియపరిచారు నాయన. ఈ విషయము తెలియక అనేక మంది నా తండ్రి నీ సన్నిధిని అశ్రద్ధ చేస్తున్నారే, వారందరికీ కూడా అర్థమయ్యే రీతిలో చలవించిన దేవాన్ని కొందన్నారు. ఇది మొదలుకొని ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది కూడా నీ సన్నిధికి వెలుదురుగాక. వారి వారి ఆత్మీయ సంఘాలకు, వారి వారి ఆత్మీయ సహవాసాలకు వారందరూ కూడా వెలుదురుగాక. వారిని ఆటంకపరుస్తున్న ప్రతి అపవాది తంత్రం నుంచి విడిపించండి. నీ మందిరమునకు వెళ్ళటానికి వారికి మార్గము సరళము చేయండి. బంధించబడ్డ ప్రతి ఒక్కరిని కూడా విడిపించండి. నీ సన్నిధికి వెళ్ళి కోల్పోయింది తిరిగి పొందుకునే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించు దేవా. అలాగేనైనా నీ సన్నిధికి వస్తున్న ఇక్కడున్న ప్రతి బిడ్డను దీవించండి. అనుదినమోయా మాకు ఎప్పుడు వీలైతే అప్పుడు నీ సన్నిధికి వచ్చి ఆనందముతో సంతోషముతో ఇక్కడ పరిచర్య చేస్తూ సేవ చేస్తూ అయ్యా పాటలు పాడుతూ నిన్ను గణపరుస్తూ నిన్ను ఆరాధిస్తూ మా కుటుంబాల్లో మేము కోల్పోయినటువంటి సంతోషమును సమాధానమును తిరిగి పొందుకునే యోగ్యత మాకు దయచేయండి. ఈ ప్రాంతంలో మీరు ఇచ్చినటువంటి ప్రభువా ఈ యేసయ్య ఆత్మీయ సహవాసమును ప్రభువా అనేక మంది చేర్చబడ్డకు సహాయం చేయి. త్వరలోనైనా క్రిస్మస్ ఆరాధన జరగబోతా ఉంది. ఈ క్రిస్మస్ శుభదినాలలోనైనా
అనేకమైన కుటుంబాలు ఐక్యపరచబడాలి. అయ్యా 2025 సంవత్సరాల క్రితం మా కొరకు మీరు జన్మించారు, కానీ ఈ రోజున మాలో మిమ్మల్ని జన్మింప చేయాలి. ఈ కొద్ది దినాలు కూడా మాకు తోడుగా ఉన్నారు, జరగబోతున్న దినాలు కూడా మాకు తోడుగా ఉండండి. ప్రతి దినము, ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం నీ చిత్తమైతేనైనా మరొక ప్రాంతంలో మరొక దినములో కూడా నీ చిత్తమైతే నీ పరిచయం చేసే కృప దయచేయండి. మమ్మల్ని ఆటంకపరుస్తున్న ప్రతి శ్రమ నుంచి మాకు విడుదల పొందుకునే శక్తి, సామర్థ్యం ఇవ్వండి. శ్రమల నుండి విడువక ఎడబాయక తండ్రి, నీ ద్వారా ఆ శ్రమల మీద విజయాన్ని పొందుకునే కృప దయచేయండి. ఇంకెక్కడున్న ప్రతి యవన బిడ్డను కూడా చేతులకు అప్పగిస్తా ఉన్నా. 3 బాప్తిసము క్లాసులు విన్నారు ప్రభువా, నీ కృప చేత వారు మర్చిపోకుండా అనుదినము కూడా నీ వాక్యము చేత నింపి సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రాని వారికి నీ సహాయం అనుగురించి మరొక తన వచ్చే కృప దయచేయండి. అయ్యా ఇప్పుడు దాకా ఉన్న వాక్యాన్ని బట్టి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకుని నీ మందిరం అనే మాట విన్నప్పుడైనా వేగిరము వెళ్ళే కృప మాకు దయచేయండి. దయచేసి నాయనా ఈ స్థలమును, ఈ ప్రాంతాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు నామమున చిన్న ప్రార్థన ఆలకించమని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం, అపవాదికి లయం. యేసు నామము జయము కలుగును గాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు, ఈ ప్రాంత ప్రజలకు నిరంతరము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవానికి స్తోత్రము తండ్రి. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. ఇది మొదలుకొని